అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ హంసిని. సో ఇది నా ఛానల్లో వస్తున్న హంసిని అన్ప్లగ్డ్ అనే సెగ్మెంట్లో ఒక వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే నేను తిరుమలలో స్వామివారి దగ్గర సహస్రదీపాలంకరణ సేవ అనేది చేశాను. అక్కడ స్వామివారి దగ్గర పాడాను. సో మేము మొత్తం వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు నేను లాగ్ లాగా మొత్తం షూట్ చేశాను. సో అది మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలా వెళ్ళాము, ముందు రోజు తిరుచానూరు, తర్వాత రోజు స్వామివారి దగ్గర ఎలా జరిగింది అనేది మొత్తం మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో మేము డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళిపోయాము. సో తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వగానే వి జస్ట్ ల్యాండెడ్ ఇన్ తిరుపతి. సో జస్ట్ విజువల్స్ ఆఫ్ రైల్వే స్టేషన్. సో డైరెక్ట్గా మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి సో మేము డైరెక్ట్గా ఏంటంటే అన్నమయ్య కళామందిరానికి వచ్చాం. సో అక్కడ ఏంటంటే మార్నింగ్ మనకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ లెటర్ తీసుకోవడం, అదంతా దర్శనానికి వెళ్ళడానికి అదంతా. సో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మార్నింగ్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఉన్న ఆఫీస్ దగ్గరకు వచ్చాము. సో నాకేంటంటే అన్నమాచార్య కళ్యామందిరంతో చిన్నప్పటి నుంచి కూడా లైక్ మెమరీస్ అసోసియేటెడ్ అనమాట. మేము చిన్నప్పుడు అక్కడే పెరిగాం తిరుపతిలో. సో అక్కడికి వెళ్ళి ఏకచర్యలు జరుగుతున్న చిన్నపిల్లల్లాగా అక్కడికి వెళ్ళి వినడం అదంతా. సో నాకు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఫీలింగ్ అనేది ఐ ఫీల్ వెరీ నాస్టాలజిక్ ఇక్కడికి వచ్చినప్పుడు. సో అక్కడ మా పని పూర్తి అయిపోగానే చక్కగా PS4 రెస్టారెంట్కి వెళ్ళి మధ్యాహ్నం కడుపు నిండా భోజనం చేసేసాము. మీరు చూసినట్టయితే రెస్టారెంట్ అంతా కూడా ఒకసారి అలా కవర్ చేశాను. లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, పొడులు అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఒక్కసారి అలా రౌండ్ వేసి ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చూసేసాను. అండ్ మేము ఆర్డర్ చేసింది స్పెషల్ థాలీ. సో చక్కగా అన్ని ఐటమ్స్ ఇచ్చాడు. కడుపు నిండా ఫోన్ చేసేసాము, అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ రెడీ అయిపోయి డైరెక్ట్గా తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. సో అమ్మవారు రావడానికి ఇంకొంచెం టైం ఉంది. సో మేము జస్ట్ వెయిట్ చేస్తూ అక్కడ కొన్ని అలా పిక్స్ దిగేసాము. అండ్ అమ్మవారి సహస్రదీపాలంకరణ సేవ కోసం దీపాలు వెలిగించడంలో మమ్మల్ని కూడా వెలిగించమన్నారు. సో చాలా అదృష్టం అది. సో చక్కగా నేను మా అత్తయ్య గారు కూడా దీపాలన్నీ వెలిగించి తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నాం అమ్మవారు వస్తారు అని చెప్పి. ఇదిగో చక్కగా అమ్మవారు వస్తున్నారు. మీరు హడావుడంతా చక్కగా చూడొచ్చు, ఎంత బాగుంది. సో చక్కగా అమ్మవారిని కూర్చోపెట్టేసిన తర్వాత నేను అమ్మవారి కోసం తీసుకున్న పువ్వులు వెళ్ళి అక్కడ అర్చకులకి ఇచ్చాను. వాళ్ళు చక్కగా అది అమ్మవారికి అలంకరించారు. చక్కగా దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ఇంకా పాడడానికి రెడీ అయిపోయాను అనమాట. ముందు మనకి అక్కడ వేద పండితులు వేదం చదువుతారు. సో అది అయిన తర్వాత మన కార్యక్రమం మొదలవుతుంది. సో నేను చక్కగా ఒక పాట పెట్టాను, చక్కగా వినొచ్చు నేను పాడింది. మనం పాడడం అయిపోగానే సన్నాయి వాళ్ళు చక్కగా వాళ్ళ సేవ వాళ్ళు చేస్తారు. అది కూడా మీరు కొంచెం వినొచ్చు.
మనం పాడడం ఇదంతా అయిపోయాక చక్కగా అమ్మవారికి అన్ని హారతులు ఇచ్చి తర్వాత నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం చక్కగా మనందరికీ కూడా ఇస్తారు. ఇంత దగ్గరగా అమ్మవారిని చూడడం అనేది నిజంగా అదృష్టం. ఆ అవకాశం వస్తే నిజంగా ఎవ్వరూ వదులుకోకూడదు. చాలా అంటే చాలా బాగా జరిగింది మొత్తం. సో ఈ కార్యక్రమం అంతా అయిపోయాక మేము చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. ఇవాళ ఈ రోజంతా చాలా బాగా జరిగింది దర్శనం అన్నీ కూడా. సో ఫస్ట్ డే ఆఫ్ సేవ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ డే ఆఫ్టర్నూన్ మేము డైరెక్ట్గా అన్నమాచార్య కళామందిరానికి వచ్చేసాము. ఇక్కడ మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి మాకు టీటీడీ వెహికల్ వస్తుంది కొండ మీదకి తీసుకువెళ్ళడానికి. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట అన్నమయ్య కళామందిరంలో. చక్కగా నేను, మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరం, మా వారు అందరం కలిసి చక్కగా ఒక ఫోటోలు కూడా దిగేసాము. అండ్ వెహికల్ రాగానే మేము చక్కగా అందరం అకంపెనీమెంట్స్ వాళ్ళు, వైలన్, మృదంగం అందరూ కూడా మేము చక్కగా వెహికల్ ఎక్కి ఇంకా స్వామివారి తిరుమలకి ప్రయాణం అయ్యాము. మీరు కూడా చక్కగా మాతో పాటు ప్రయాణానికి రండి. ఇదిగోనండి, ఫైనల్గా తిరుమల రీచ్ అయిపోయాము. ఇంకా లైన్లో మా సేవ జరిగే ప్లేస్కి వెళ్తున్నాము. తిరుమల వస్తే నిజంగా ఆ డివైన్ వైబ్సే వేరు. నిజంగా స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, పాడాలి. ఆ వైబ్స్ నిజంగా చాలా బాగుంటాయి. అదిగోండి మనకి అల్లంత దూరంలో కనిపిస్తోంది. ఆ ప్రాంగణం, ఆ వాతావరణం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఇంకా డైరెక్ట్గా సహస్రదీపాలంకరణ జరిగే మంటపం దగ్గరకు వచ్చాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారు దేవేరులతో కలిసి అక్కడికి వస్తే ఇంకా సేవ మొదలవుతుంది. స్వామివారు వచ్చే ముందు ఏంటంటే మనకి మామూలుగా అక్కడ మైక్ సెట్టింగ్స్ ఇంకా అకంపెనీమెంట్ సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటున్నారనమాట. సో వైలన్, మృదంగం అందరం కూడా అన్నీ వెరిఫై చేసుకుంటున్నాము, ఒకసారి పాడి చూసుకుంటున్నాము. ఇంకా మనకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఏం చేస్తున్నారు దేవేరులతో కూడి అంగరంగ వైభవంగా. చూద్దాం మనందరం చక్కగా.
స్వామివారు చక్కగా అక్కడ కూర్చుని ఇంకా వేద పఠనం అంతా అయిపోయిన తర్వాత మన అన్నమాచారి కీర్తన సేవ స్టార్ట్ అవుతుంది. సో నేను చక్కగా ఒక 2 కీర్తనలు పాడుకున్నాను స్వామివారి ముందు. అది మనకి ఎస్వీబీసీ వాళ్ళు లైవ్గా కూడా ఎస్వీబీసీ ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేశారు. సో నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి తెలుసు, ఆ రోజు చూశారు లైవ్ టెలికాస్ట్. సో ఒక స్మాల్ స్నిప్పెట్ ఇందులో పెడుతున్నాను. సో మన సేవ అంతా కంప్లీట్ అయిపోయాక స్వామివారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళి 4 మాడ వీధుల్లో కూడా ఊరేగింపు లాగా చేస్తారు. సో మీరు సహస్రదీపాలంకరణ సేవ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ అన్నమాచార్య కీర్తనలు పాడతాము, తర్వాత పురంధరదాస్ కీర్తనలు జరుగుతాయి, తర్వాత మనకి సన్నాయి మేళం వాళ్ళది వాయిస్తారు. ఇదంతా అయ్యాక హారతి నైవేద్యం అన్నీ ఉండి ఇది మొత్తం అయితే మనకి సేవ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో స్వామివారు ఇప్పుడు ఇంకా సేవ అవ్వగానే ఇంకా మాడ వీధుల్లో ఊరేగింపు కోసం వెళ్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయి అట్నుంచి మాకు దర్శనం చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది, స్వామివారి దర్శనం. అండ్ అవ్వగానే కూడా మేము చక్కగా ప్రసాదాలు అవి తీసుకుని బయటికి వచ్చి ఇంకా ఆ తన్మయత్వంలో మునిగిపోయాం. కాసేపు చక్కగా అక్కడ కూర్చొని స్వామివారిని ధ్యానించుకుంటూ చాలా బాగా జరిగింది. అయ్యాక చక్కగా వెంగమాంబ అన్నదాన సత్రంలో చక్కగా స్వామివారి ప్రసాదం స్వీకరించి ఇంకా మా ఈ మొత్తం యొక్క ఈ 2 days ట్రిప్ కూడా చాలా బాగా సుసంపన్నం చేసుకున్నాం.